శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ కుమారరాజు అనే వ్యక్తి అతని జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప పరమాచార్య స్వామివారి లీల గురించి ఈ విధంగా వివరించాడు. నేను కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్న వాతావరణ శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేస్తున్నాను. నేను ఒకప్పుడు 1993 ఆ సంవత్సరం పచ్చి కమ్యూనిస్టుని. నాకు కర్మ సిద్ధాంతం పైన, దేవుని పైన విపరీతమైన ద్వేషం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వల్ల సనాతన ధర్మంపై నమ్మకం పోయి నేను రోజువారీ నిత్యానుష్ఠానము చేసేవాణ్ణి కాదు. ఎటువంటి దైవ ఆరాధన కూడా చేసేవాణ్ణి కాదు. ప్రత్యేకించి ఎంతో నియమంగా సనాతన ధర్మాన్ని పాటించి దాన్ని ఇతరులకు బోధించి వారి చేత కూడా పాటింపజేస్తున్న పరమాచార్య స్వామివారంటే భయంకరమైన ద్వేషం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో జూలై 1993లో నా ఇద్దరు స్నేహితులతో కలిసి కాంచీపురం వచ్చాను. కాంచీపురంలో దేవాలయాలు తప్ప చూడటానికి ఇంకేమీ లేని కారణాన ఇష్టం లేకపోయినా వారితో పాటు కొన్ని దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది. అంతేకాక వారితో పాటు శ్రీమఠానికి కూడా వెళ్ళాను. ఆ సంవత్సరం మహాస్వామివారి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేస్తున్నారో పరిశీలిద్దామని శ్రీమఠానికి వెళ్ళాను. దాదాపు 11 గంటలప్పుడు భక్తులు పెద్ద వరుసలో నిలబడి మహాస్వామివారిని దర్శించుకుంటున్నారు. వారిని చూడడానికి నేను కూడా వరుసలో నిలబడ్డాను. స్వామివారిని చూడటానికి నేను దగ్గరకు వెళ్ళలేకపోయినప్పటికీ వారు కూర్చున్న చోటుకు సరిగ్గా ఎదురుగా నిలబడి ఉన్నాను. ఒక్క క్షణం పాటు మహాస్వామివారు నా కళ్ళలోకి సూటిగా చూశారు. తరువాత మేము చెన్నై వచ్చేశాము. దారి పొడవునా మహాస్వామివారి చూపు నన్ను వెంటాడుతోంది. నన్ను చూస్తూ స్వామివారు నాతో తిరువన్నామలై రమణాశ్రమం వెళ్ళు అన్న భావన కలుగుతోంది. తర్వాత 2-3 రోజుల దాకా ఆ చూపు, మాటలు నన్ను వదల్లేదు. నేను ఏ పని చేస్తున్నా తిరువన్నామలై వెళ్ళమని చెబుతున్నట్టుగానే అనిపిస్తోంది. స్వామివారి ఆదేశం ప్రకారం తిరువన్నామలై వచ్చి శ్రీ రమణ మహర్షి అధిష్టానం దర్శించుకున్న తరువాతనే మనస్సు కుదుటపడింది. ఏమి ఆశ్చర్యం! తరువాతనే నా జీవితంలో పెద్ద మార్పు సంభవించింది. ఇంతకుముందు నేను ఎగతాళి చేసిన సనాతన ధర్మం మరియు దేవాలయాలపై ఆసక్తి కలిగింది. ఇప్పుడు నేను ప్రతి నెల తప్పకుండా తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణ చేస్తూ రమణాశ్రమంలో జరిగే ప్రతి ఉత్సవానికి హాజరవుతున్నాను. నాలో ఈ మార్పుకి కారణం శ్రీ మహాస్వామివారి చూపు. నన్ను ఏకాంతంగా పిలిచి మాట్లాడినా నాలో ఈ మార్పు సంభవించి ఉండేది కాదేమో. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెబితే దానికి విరుద్ధంగా చేయడం మానవ సహజ లక్షణం కదా. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఒక్క చూపుతో మహాస్వామివారు నన్ను మార్చి సరి అయిన దారిలో పెట్టారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.